హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు సిసి వ్యాలెట్కి ఫాసెట్ పే యాప్ నుంచి ఎలా విత్డ్రావల్ చేయాలి లేదా మన క్రిప్టో కరెన్సీని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనే దాని టాపిక్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాసెస్ లైవ్లో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫాసెట్ పేకి సంబంధించినటువంటి క్రిప్టో కరెన్సీ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే సిసి వ్యాలెట్కి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్ ద్వారా మీరు ఆ లింక్ ద్వారా ఫాలో అయ్యి సిసి వ్యాలెట్ని కానీ ఫాసెట్ పే యాప్ని కానీ మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం ఫాసెట్ పే యాప్ని మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా ఈ డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. డాష్ బోర్డ్ని ఓపెన్ చేయగానే మనకి 3 డాట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నా వ్యాలెట్లో మీకు 2571 కాయిన్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో మనకు ఈ 3 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 లైన్స్ని కనుక మనం టచ్ చేసినట్లయితే విత్డ్రావల్ ఆప్షన్ అనేది వస్తుంది. రిఫరల్స్, లీడర్ బోర్డు, విత్డ్రా అనేది వస్తుంది. ఈ విత్డ్రాని కనుక మనం టచ్ చేసినట్లయితే ఇక్కడ మనకు అడ్రస్ అనేది ఉంటుంది. అంటే మన దీంట్లో ఖచ్చితంగా మన ఈమెయిల్ అనేది ఎంటర్ చేసి ఈమెయిల్ నుంచి మన అమౌంట్ ఎంత ఉంది, దీంట్లో మనం విత్డ్రావల్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరెన్సీలలో మనం విత్డ్రావల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షిబా ఇను, పెప్పే కాయిన్, ఫ్లోకీ కాయిన్, బాంగ్ కాయిన్, డోజ్ కాయిన్, ఎల్టీసీ, బిఎన్బి ఇట్లాంటి డిఫరెంట్ కాయిన్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఈరోజు ఇక్కడ 100% అని ఉన్నాయి. అయితే మనం విత్డ్రావల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాకపోతే దాన్ని మనం నెక్స్ట్ డేస్లలో కనుక చేసుకునే అవకాశం అనేది ఉంది. ఇప్పుడు దీంట్లో మనకి ఇవన్నీ ఎంటీ ఉన్నాయన్నమాట. షిబా కానీ, పెప్పే కానీ, ఫ్లోకీ కానీ, బోంక్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఎల్టీసీ చేసుకునే అవకాశం ఉంది, బిఎన్బి చేసుకునే అవకాశం అనేది ఉంది అన్నమాట. అయితే దీంట్లో మనం ఈ బోంక్ కాయిన్ని కనుక మనం ఒకసారి తీసుకుంటే బోంక్ని విత్డ్రావల్ చేయదలుచుకున్నాం. దాన్ని టిక్ చేసినట్లయితే, టచ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. కింద ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా క్యాప్చా వస్తుంది. ఏదైతే రివర్స్ ఉన్నటువంటి క్యాప్చా ఉందో దాన్ని ఈ ఫిగర్స్లలో రివర్స్ ఉన్నటువంటి దాన్ని మాత్రమే మనం టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే విత్డ్రా ఆప్షన్ వస్తుంది. విత్డ్రా ఆప్షన్ని టచ్ చేసినట్లయితే మనకు ఇక్కడ చూడండి సక్సెస్ అయింది. మనం దీన్ని కనుక మనం కిందికి స్క్రోల్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ అనేది సిసి వ్యాలెట్కి వెళ్ళిపోతుంది అనమాట. సిసి వ్యాలెట్లోకి యాడ్ అయిందా బోంక్ అనేది మనం ఒకసారి చూడండి. ఇక్కడంతా 00 ఉండడం జరిగింది అనమాట. ఒకసారి చూడండి మీరు. సిసి వ్యాలెట్ని ఓపెన్ చేద్దాం మనం. సిసి వ్యాలెట్లో అది యాడ్ అయిందా కాలేదా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ నాకు విత్డ్రావల్స్ అనేవి ఉన్నాయి ఇంతకుముందే. రైట్, ఇక్కడ అసెట్స్ని మనకు టచ్ చేస్తే పెప్పే ఇంతకుముందు విత్డ్రావల్ చేసినాయి, షిబా కాయిన్, బాంక్, ఫ్లోకీ. ఇప్పుడు మనకు బాంక్ కాయిన్ అనేది యాడ్ కావడం జరిగింది. యాడ్ అయిందా లేదా అనేది ఈ బాంక్ని టచ్ చేస్తే మనకు అర్థమైపోతుంది అన్నమాట. ఇది చూడండి, ఇక్కడ 1317 కాయిన్స్ అనేవి ఈరోజు 25 మంత్ ఈరోజు మనకు యాడ్ $0.03 అనేవి యాడ్ కావడం జరిగింది అన్నమాట. ఈ విధంగా మనం సిసి వ్యాలెట్కి ఫాసెట్ పే యాప్ నుంచి విత్డ్రావల్ చేసుకునేటటువంటి విధానం అండి. రైట్, నా ఛానల్ కనుక ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని టచ్ చేసి నా నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకోండి.